హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడ్ వార్ భయాలతో భారీ నష్టాలతోనూ 9.5 లక్షల కోట్ల ఆవిరి. దేశీయ స్టాక్ మార్కెట్ చూసి భారీ నష్టాలు ముగిశాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల భారీ నష్టాలు చూశాయి. ట్రంప్ విధించిన టారిఫ్ కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు నిన్నటి అమెరికా మార్కెట్లతో పాటు నేడు ఆసియా మార్కెట్లను కుదిపేశాయి. ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫార్మా స్టాక్ అమ్మకాలు వెలువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్ల పైగా నష్టపోగా నిఫ్టీ 23,000 దిగువను చేరింది. అంటే బీఎస్సీలో నమోదిత కంపెనీ మొత్తం విలువ 9.5 లక్షల కోట్లు క్షీణించి 403 లక్షల కోట్లకు చేరింది. ఇక సెన్సెక్స్ ఉదయం వచ్చేసి 76,160 పాయింట్ల వద్ద క్రితం 76,295 స్వల్ప నష్టం ప్రారంభమై ఆ తర్వాత రోజంతా నష్టాలు కొనసాగింది. ఇంట్రాడేలో 75,240 పాయింట్ల వద్ద కొనసాగిన కనిష్టాన్ని తాగిన సూచి చివరకు 930 పాయింట్ల నష్టంతో 75,364 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్క విలువ 85.22గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, టాటా మోటార్, ఎల్&టీ, అదానీ పోర్ట్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇక బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెస్లే ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ భారీగా క్షీణించి $67.17 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ఔన్స్ వచ్చి $31.18 వద్ద కొనసాగుతుంది. ఇక పోతే అసలు మార్కెట్ పడిపోవడానికి గల కారణాలు ఏంటివంటే చూద్దాం. అవి ఏంటో. వాణిజ్య యుద్ధ భయాలు. వివిధ దేశాల నుంచి అమెరికా చేసుకున్న దిగుమతులపై సుంకాలు విధించడం ద్వారా వాణిజ్య యుద్ధం తెరతీసే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కెనడా టారిఫ్ ప్రకటన, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రతికూల సుంకాలను సిద్ధమవుతున్నాయి. వాణిజ్య యుద్ధ ప్రపంచ ఆర్థికంపై ప్రభావం చూపుతాయని, దాని ప్రభావం భారత్ పైన ఉంటుందని ఆందోళన మన మార్కెట్కు పడేశాయి. అయితే ముంకపోతే మాంద్యం భయాలు. ప్రతికూల సుంకాల మూలంగా అగ్రరాజ్య మాంద్యంలో వెళుతుందన్న భయాలకు నెలకొన్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో అమెరికా మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యాయి. 2020 తర్వాత భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రధాన సూచీలు భారీ సెన్స్తో పాటు దాదాపు 2.3 ట్రిలియన్ మార్కెట్ విలువ ఆవిరైందంటే దీని ప్రభావం మన ఐటీ స్టాక్పై పడింది. ఇకపోతే ఫార్మా స్టాక్. భారత్పై సుంకాల ప్రకటన వేళ ఫార్మాకు మినహాయించడంతో నిన్నటి ట్రేడింగ్ సెషన్ ఫార్మా స్టాక్స్ రాణించాయి. ట్రంప్ అంతలో మాట మార్చాడు. ఫార్మా రంగం పైన మునుపెన్నెలు చూడని విధంగా టారిఫ్ ఉంటుందని విలేకరులు పేర్కొన్న. దీంతో అరవిందో ఫార్మా, లారస్ ల్యాబులు, లూపిన్ వంటి స్టాకులు క్షీణించాయి. ఇక అన్ని రంగాల షేర్లలో కూడా. ఇకపోతే ఫైనాన్షియల్, ఎఫ్ఎంజీజీ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్ల అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా నిఫ్టీ మెటల్ 6%, నిఫ్టీ ఫార్మా 4% పాటు ఐటీ, ఆటో, రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్&టీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ వంటి ప్రధాన షేర్ల అమ్మకాల సూచీతో ప్రభావం చూపాయి. విన్నారుగా ఫ్రెండ్స్, ఈ రోజున్న అప్డేటు. మన ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఈ అమెరికా మార్కెట్ నిన్న పడిపోయింది. మనది నిలబడ్డది, అంటే కొంచెమే పడ్డది, 5% పడ్డది. అదే మార్కెట్ ఈరోజు విపరీతంగా సెల్లింగ్ వచ్చింది. దాంతో అన్ని షేర్లు ఒక్కటనే కాదు, మొత్తం టోటల్ మార్కెట్లో విపరీతమైన సెల్లింగ్ వచ్చింది. 9.5 లక్షల కోట్లు ఆవిరైంది అనేది వార్త. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్